హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి జున్ను రెడీ చేసుకోవడం కోసం కొబ్బరి చిప్పను తీసుకుని కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరిని సపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులో యాడ్ చేసినట్లయితే మనకి కొబ్బరి పాలు సపరేట్ అవుతాయి అన్నమాట. సో ఇలా కొబ్బరి పాలను సపరేట్ చేసుకుని పిప్పిని సపరేట్ చేసుకోవాలి. అలా వచ్చినటువంటి ఆ కొబ్బరి పాలను మనము పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తాము. సో అప్పుడు కొబ్బరి పాలు, ఇంకా 1 కప్పు చక్కెర, ఇంకా కార్న్ఫ్లోర్ 1 కప్ అన్నమాట. సో ఇప్పుడు మనము ఇందులో ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ షుగర్ని ఈ కొబ్బరి పాలలోనికి వేసి మిక్స్ చేసుకోవాలి. చక్కెర బాగా కరగనివ్వాలి. ఇప్పుడు సేమ్ కప్పు కొలతతోటి కార్న్ఫ్లోర్ని తీసుకుని అందులోనికి వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలియబెట్టుకోవాలన్నమాట. సో ఉండలు లేకుండా ఉంటే మనకి జున్ను బాగా వస్తుంది. సో అందుకోసం బాగా మిక్స్ చేసుకుని ఈ మిక్స్చర్ని ఇప్పుడు మనము ఈ కొబ్బరి పాలు చక్కెర వేసి కలిపిన మిశ్రమంలోనికి యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. సో అప్పుడు మంచిగా ఉండలు లేకుండా కార్న్ఫ్లోర్, చక్కెర, కొబ్బరి పాలు మిక్స్ అవుతాయి. ఇప్పుడు మందపాటి గిన్నెను తీసుకుని సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ కొబ్బరి పాల మిక్చర్ మొత్తాన్ని ఇందులో వేసి బాగా కలియబెట్టుకోవాలి. స్మెల్ కోసం అని చెప్పి 2 యాలకులను కూడా యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అలా ఈ మనకి చేసినటువంటి మిశ్రమం అంతా గట్టిగా జెల్లీ లాగా వచ్చేంత వరకు మనము స్టవ్ మీద మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం మరిగించుకున్నటువంటి ఈ జెల్లీ మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి వేసుకొని మూత పెట్టి బయట 1 అవర్ ఉంచుకోవాలి. ఇంకొక 10 మినిట్స్ మనము ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే చూడండి మన బౌల్ నుంచి ఈ కొబ్బరి జున్ను ఇలా సపరేట్ అయిపోతుంది అన్నమాట. ఇలా లాగితే సపరేట్గా. సో ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోనికి బోర్లించుకుందాము. సో ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటే చూడండి ఎంత బాగా అందంగా కనిపిస్తుందో. ఇప్పుడు చాకుతోటి కట్ చేస్తే జెల్లీ చూడండి ఎంత జల్లీగా వస్తుందో. జున్ను కూడా ఇదేలాగా ఉంటుంది అండ్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కొబ్బరి జున్ను. ఇలా పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇంకా నేను డెకరేషన్ కోసం అని చెప్పి స్ట్రాబెర్రీస్ని తీసుకుని దీనిపైన డెకరేట్ చేశాను. ఇవి ఇంకా పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు. సో వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. జెల్లీ కేక్ అని కూడా చెప్పచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలకు చేసి పెట్టండి. నాకు కామెంట్ చేయండి వాళ్ళు ఏమని చెప్పారు అని. థ్యాంక్ యూ.